అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. గత వీడియోలో చదువు పట్ల శ్రద్ధ ఎలా పెట్టాలి అని ఒక చిన్న కథ చెప్పాను. ఇప్పుడు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముందుగా 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు చాలా టెన్షన్తో ఉంటారు. మా పిల్లవాడు ఎలా రాస్తాడో, ఎన్ని మార్కులు వస్తాయో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కదండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఈ వీడియో మీ పిల్లలకు వినిపించి చూడండి. ఈ వీడియోలో ఒక చిన్న సూక్తి చెప్పడంతో మొదలు పెడుతున్నాను. సాధన అనేది జీవితంలో ఒక భాగం కాకూడదు. జీవితమే సాధనలో ఒక భాగమైపోవాలి. మరి నౌడేస్ పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమైన తెలిసిన ఆట ఏమైనా ఉందా అంటే అది క్రికెట్ మాత్రమే. అసలు క్రికెట్ అంటే మన తెలుగువారి ఆట కానే కాదు, కానీ అందరము ఇష్టపడతాం. మరి ఆ క్రికెట్ ఆటనే విద్యార్థులందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియో చేయాలని అనుకున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు క్రికెట్లో ఫస్ట్గా మనకి కనిపించేది పిచ్ అంటే పరీక్ష హాలు. బ్యాట్స్మెన్ అంటే మీరే. బౌలర్ అంటే పరీక్ష హాలు. ఫీల్డర్స్ అంటే ఇన్విజిలేటర్లు. అంపైర్ అంటే స్క్వాడ్స్. మరి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఒకవేళ రన్అవుట్ అయితే కాపీ కొడుతూ పట్టుబడము. అదే డక్అవుట్ అయితే రాస్తున్న పేపర్ పూర్తిగా రాయకుండా బయటకు వచ్చేయడం. అదే ఒక పరుగు చేశారనుకోండి 3rd క్లాస్లో పాస్ అయినట్టుగా. అదే 2 పరుగులు చేశారనుకోండి 2nd క్లాస్లో పాస్ అయినట్టుగా. అదే 3 పరుగులు చేశారనుకోండి హై 2nd క్లాస్లో పాస్ అయినట్టుగా. అదే బౌండరీ అయితే 1st క్లాసే. సిక్సర్ అయితే డిస్టింక్షనే. ఈ క్రికెట్లో వైడ్ అంటే సిలబస్లో లేని ప్రశ్నలు అప్పుడప్పుడు రావడం కానీ ఏమీ కాదు. అలాగే అప్పీల్ అంటే మీరు మళ్ళా రీకౌంటింగ్కి విజ్ఞప్తి చేసుకోవచ్చు. చివరికి మీరు సెంచరీ అనుకున్నారనుకోండి స్టేట్ ర్యాంకే. పిల్లలు, ఈ విధంగా మీరు ఆలోచించారనుకోండి ఒకరోజు మీ టీంకి, అదే మీ చదువుకు మీరే కెప్టెన్ అవ్వగలరు. మీ జట్టులోని అంటే మీ కుటుంబంలోని చిన్నవారికి అందరికీ ప్రేరణ కలిగించిన వారవుతారు. మీ తల్లిదండ్రులు మీ ప్రతిభను చూసి ఎంతో మురిసిపోయి గర్విస్తారు. చిల్డ్రన్, ఆల్ ది బెస్ట్. ఇట్లు మీ సుజాత గోవిందం.